తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సొమ్ములో విషాదం చోటు చేసుకుంది. వరంగల్ జిల్లా నర్సంపేట డిపోకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ కోలా శంకర్ గౌడ్ మరణం తీవ్ర కలకలం రేపుతోంది. నర్సంపేట బస్టాండ్లో ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న సమ్మెలో పాల్గొన్న శంకర్ గౌడ్ నిరసన సందర్భంగా తనపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు మార్చారు. హైదరాబాద్లోని డిఆర్డీఓ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున శంకర్ గౌడ్ మృతి చెందారు. ఈ ఘటనతో వరంగల్ జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శంకర్ గౌడ్ మృతికి నిరసనగా ఆర్టీసీ కార్మికుల జేఏసీ వరంగల్ జిల్లా బంద్కు పిలుపునిచ్చింది. ప్రభుత్వం కారణంగానే ఈ ఘటన జరిగిందని కార్మికులు ఆరోపిస్తున్నారు. బంద్లో భాగంగా హన్మకొండ డిపో ముందు ఆర్టీసీ కార్మికులు నిరసన చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. ఎలాంటి